హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా డే 2 అనమాట. వారాహి అమ్మ గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా. ఇది రెండవ రోజు పూజ. అమ్మకు మంచిగా నైవేద్యము అవన్నీ పెట్టుకొని పువ్వులతో అలాగే కుంకుమతో కుంకుమార్చన అయితే చేసుకున్నామన్నమాట. అష్టోత్తరాలతో, వారాహి అమ్మ అష్టోత్తరాలతో. సో ఇంకా ఈరోజు రెండవ రోజు నైవేద్యంగా నేనైతే దద్దోజనం పెట్టాను. అలాగే వేరుశనగ పల్లీలు అనమాట, వేరుశనగలు పల్లీలు, అలాగే పచ్చి చిలకడ దుంప, బెల్లం పానకము, అరటి పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట రెండో రోజు పూజలో నైవేద్యంగా అమ్మకు. అలాగే మంచిగా ధూపము, దీపము, నైవేద్యము అన్నీ మంచిగా పెట్టుకొని అమ్మకైతే చాలా బాగా పూజ చేసుకుంటున్నాం అనమాట. మేమైతే రాత్రి పూజ చేసుకుంటున్నాము. చీకటి పడిన తర్వాత గుప్త నవరాత్రులు కాబట్టి రాత్రి టైంలోనే చేసుకుంటున్నాము. అంటే ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారనమాట. పగలు అంటే బ్రహ్మముహూర్తంలో కూడా చేసుకోవచ్చు. చీకటిగా ఉండడం అయితే ముఖ్యం అనమాట ఈ అమ్మ పూజకు. సో ఇలా అమ్మకైతే మంచిగా అష్టోత్తరాలతో కుంకుమార్చన అయితే చేసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది ఈరోజు రెండో రోజు పూజ కూడా. అలాగే రోజుకొక నిమ్మకాయ చొప్పున అమ్మ దగ్గర నవరాత్రులకి సరిపడా 9 నిమ్మకాయలు రోజుకొకటి పెట్టుకుంటున్నాను అమ్మ దగ్గర. అలాగే పసుపు కొమ్ములు, చిల్లర పైసలు, అలాగే గవ్వలు అన్నీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. ఇక్కడ శ్రీచక్రంకి కుంకుమ పూజ చేసుకుంటున్నాను కదా అమ్మకు, అక్కడ కూడా పెట్టుకున్నాను అనమాట. సో బెల్లం పానకం అయితే తప్పనిసరి అన్నమాట ప్రతిరోజు పూజలో. ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. నవరాత్రుల్లో 9 రోజులు కూడా మంచిగా అమ్మకు తనకి ఏవేవైతే భూమిలో పండించిన పదార్థాలు, ఆహారాలు అవి ఇష్టమో అవన్నీ పెట్టుకొని, ఇంకా వాటితో పాటు మనం వేరేవి కూడా ఏవైనా మనకు నచ్చిన ప్రసాదాలు, పులిహోర, దద్దోజనము, పొంగలు అలాంటివి ఏవైనా పూర్ణాలు ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా నేను రోజుకొక ఐటెం చేసుకుంటూ అలాగే అమ్మకి ఇష్టమైన భూమిలో పండించిన పండ్లు అవైతే అమ్మకు పెడతానమాట. సో ఈ రకంగా అమ్మ పూజ అయితే రెండో రోజు కూడా కంప్లీట్ అయింది. అమ్మకు పూలమాల కొత్తది మళ్ళీ తీసుకొచ్చి పెట్టాను. సో చాలా బాగా జరిగిందనమాట ఈరోజు కూడా పూజ. ఇంకా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇది ఈరోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే చూస్తూనే ఉండండి మన ఛానల్ని, బిందుస్ వరల్డ్ 999 ఛానల్. సో అన్నీ పూజలే ఉంటాయండి. పూజలు అలాగే ఊరికి వెళ్తే ఊర్లో తీసిన వ్లాగ్స్ కానీ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా ఇలాంటివే ఉంటాయి ఎక్కువ నా ఛానల్లో అయితే.